బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఫార్మా సిటీయే కంటిన్యూ చేస్తున్నామని కోర్టుకు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ కు పేరుస్తుందని కాంగ్రెస్ జిమ్మిక్కులు చేస్తోందన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మా సిటీ అంటున్నారు. హైకోర్టు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో వీ హావ్ నాట్ క్యాన్సిల్ ద ఫార్మా సిటీ, వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మా సిటీ అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ. ఎక్కడ ఉందిరా ఫోర్త్ సిటీ అంటే ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ. వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్